హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. ఇవాళ వీడియో ఏంటంటే ఈ బీడ్స్ని హ్యాంగింగ్ బీడ్స్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బీడ్స్ని అయితే హ్యాంగింగ్ బీడ్స్ లాగా ఇయర్ హ్యాంగింగ్ బీడ్స్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి అయితే ఇవి ముందు అంటే ఇయర్ రింగ్స్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది కాకుండా ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ స్ట్రింగ్ వచ్చేసి 60 రూపీస్ పడింది. నేను ఒక వాట్సాప్ నుంచి తీసుకున్నాను అనమాట. వాట్సాప్ నుంచి సేల్ చేస్తున్నారు. పేరు అవన్నీ ఇప్పుడు అవసరం లేదండి. నేనైతే చెప్పాలనుకుంది అయితే మీతో చెప్తున్నాను. ఒకవేళ నేను కరెక్టా రాంగా మీకేమన్నా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నేను క్యాటలాగ్లో చూసుకొని యాడ్ చేసుకున్నప్పుడు నాకు ఇవైతే లైట్ బ్లూ కలర్లో అయితే కనిపించాయి అనమాట. ఇంటికి వచ్చేసరికి ఇలా వైట్ అయిపోయాయి. ఎందుకు అయిపోయాయో నాకు అర్థం అవ్వలేదు, మీరైనా చెప్పండి. రెండోది వచ్చేసి ఈ బీడ్స్ ప్లస్ ఇక్కడ కట్టుతీగ అంటారు దీన్ని. ఇది కూడా నేను అక్కడి నుంచే తీసుకున్నాను అనమాట. ఒకే దగ్గర తీసుకున్నాను. వాట్సాప్లో సేల్ చేస్తారని చెప్పాను కదా, అక్కడి నుంచే తీసుకున్నాను. అయితే ఈ కట్టుతీగ నేను కార్ట్లో వాళ్ళ క్యాటలాగ్లో చూసి యాడ్ చేసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ చూపించిందనమాట. ఇప్పుడు ఇంకా వాళ్ళు పంపించినప్పుడు ఇంత క్వాంటిటీ వస్తుంది, ఇన్ని వస్తుంది అని చెప్పేసి ఏం చెప్పలేదు. నాకు ఎక్కువ చూపించారనమాట ఆ ఫోటోలో చూపించినంతగా అయితే రాలేదు. నేను పెట్టి తీసుకుంది ఇంతే అనమాట. చూడండి, నా దగ్గరకు వచ్చింది ఇంత వచ్చింది. బీడ్స్ ఇలాగే వచ్చింది, ప్లస్ ఇవి ఇలాగే వచ్చినాయి అనమాట. ఇంకొకటి, ఆ బీడ్స్ హోల్లోకి కట్టుతీగది ఇది మనం పెడుతుంటే బీడ్స్ బయటికి వచ్చేసినాయి అనమాట, లూజ్ అవుతున్నాయి. చూసుకోవాలి ఒకసారి. మీరు ఒకవేళ ఎక్కడి నుంచి అన్నా తీసుకునేటప్పుడు కొంచెం అన్నీ చెక్ చేసి తీసుకోండి. నేను అదే చెప్పగలుగుతున్నాను. ఇంకా ఎవరిని బ్లేమ్ చేయాలని కాదులే, కానీ తీసుకునేటప్పుడు కొంచెం అడిగి జాగ్రత్తగా చూసి తీసుకోండి. వాళ్ళు ఎలా పెట్టారు ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళని క్వశ్చన్ చేసి తీసుకోవాలన్నమాట. ఇది నాకు జరిగిన బాగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఇంతకుముందుకు ఒక 2-3 దగ్గర తీసుకున్నాను, కానీ నాకు ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం అనమాట. కొందరు దగ్గర తీసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసి తీసుకోండి. అందరినీ అని అంటలేను నేను, కానీ కొన్ని ఒకసారి ఇలా మిస్కమ్యూనికేషన్ లాగా జరిగి ఉండొచ్చు. ఫొటోస్లో నాకు ఎక్కువ చూపించాయి. ఈ బీడ్స్ కూడా నాకైతే బ్లూ కలర్లో కనిపించాయి అనమాట, లైట్ బ్లూ కలర్లో. ఇక్కడ వైట్ అయితే వచ్చినాయి అనమాట. ఇంకా నేను ఆర్గ్యూ కానీ మెసేజ్ కానీ నేనైతే ఏమీ చేయలేదు, సైలెంట్గా తీసేసుకున్నాను అనమాట. అమౌంట్ కూడా చాలా ఎక్కువైపోయింది. కుందన్స్ కూడా 10 గ్రామ్స్ 24 రూపీస్, 22 రూపీస్, 25 రూపీస్ అన్నట్టుగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉన్నాయన్నమాట. నేను తీసుకున్నాను. అలా తీసుకున్నప్పుడు సేమ్ ఇప్పుడు బీడ్స్ ఈ కట్టుతీగ తీసుకున్న వాళ్ళ దగ్గరనే కొన్ని కుందన్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇంటికి వచ్చినప్పుడు నాకు దగ్గర వెయిన్ స్కేల్ ఉంది. నేను అక్కడ చెక్ చేశాను అనమాట, ఇవి 10 గ్రామ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఇలా ఎవరైనా చెక్ చేస్తారా నాకు కామెంట్ చేయండి. అప్పుడు చెక్ చేసినప్పుడు 8 గ్రామ్స్, 9 గ్రామ్స్, 7 గ్రామ్స్ ఇలా వచ్చాయన్నమాట కొన్ని కుందన్స్. ఇంకా నాకు అసలు పార్సల్ రిసీవ్ అయ్యిందని కూడా నేను అక్కడ వాట్సాప్ నుంచి సేల్ చేసిన వాళ్ళకైతే మెసేజ్ కూడా పెట్టలేదన్నమాట. వాళ్ళు అడిగారు, పార్సల్ రిసీవ్ అయ్యిందా సిస్టర్ అని చెప్పేసి. నేనైతే అసలు నో రెస్పాన్స్ అనమాట. ఇంకా తీసేసుకున్నాను. కొన్ని ఐటమ్స్ బాగున్నాయి, కొన్ని బాగలేవు అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్. వీడియో మీకు ఎలా అనిపించింది?